కొన్ని పాత సినిమాలు చూడటానికి చాలా చాలా బాగుంటాయి. కామెడీ సీన్లతో కడుపుబ్బా నవ్విస్తాయి. సెంటిమెంట్ సీన్లతో మనసును మెలిపెట్టేస్తాయి. పాటలు కూడా చాలా చాలా బాగుంటాయి. కానీ ఆయా సినిమాల రిజల్ట్ని చూస్తే మాత్రం ఫ్లాప్ టాక్ను చూపిస్తూ ఉంటాయి. ఇంత మంచి సినిమా అప్పట్లో ఎలా ఫ్లాప్ అయింది, ఎందుకు ఫ్లాప్ చేశారంటూ ఆరాలు తీసే పరిస్థితి ఉంటుంది. సినీ అభిమానుల నుంచి ఇలాంటి మిక్స్డ్ రియాక్షన్లు తెచ్చుకున్న సినిమాల్లో ఒకటే టాప్ హీరో సినిమా. నందమూరి బాలకృష్ణ గారు హీరోగా ఎస్వి కృష్ణారెడ్డి గారి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తుందని కూడా ఆశించారు. రాజేంద్ర ప్రసాద్, అలీ వంటి కామెడీ హీరోలతోనే వెండి తెర మీద అద్భుతాలు చేసిన ఎస్వి కృష్ణారెడ్డి బాలకృష్ణతో సినీ ఇండస్ట్రీని షేక్ చేయడం ఖాయమని కూడా అంతా ఆశించారు. కానీ కట్ చేస్తే భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా బాలయ్య ఫ్లాప్ సినిమాల లిస్టులో చేరిపోయింది. అసలు ఎందుకు బాలయ్య టాప్ హీరో సినిమాకు ఎందుకు ఇలాంటి రిజల్ట్ వచ్చింది? అసలు ఈ సినిమా చిత్రీకరణ సమయంలో జరిగిన గొడవలేంటి? కృష్ణ గారి ఫ్యాన్స్ అంతా కూడా ఈ సినిమాపై ఎందుకు మండిపడ్డారు? టాప్ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని అడిగితే ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పిన సమాధానం ఏమిటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. అది 1994 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున బాలయ్య హీరోగా నడిచిన భైరవ ద్వీపం సినిమా రిలీజ్ అయ్యి బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత అదే ఏడాది ఆగస్టు నెలలో విడుదలైన గాంధీవన్ సినిమా కాస్త నిరాశపరిచిన సెప్టెంబర్ నెలలో విడుదలైన బొబ్బిలి సింహం సినిమా మాత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఈ సినిమాల సక్సెస్ సోషల్లో ఉండగానే ఎస్వి కృష్ణారెడ్డి గారితో బాలయ్య జత కలిశారు. అటు చూసే దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా సక్సెస్ ట్రాక్లోనే ఉన్నారు. వరుస హిట్లతో దూసుకెళ్తున్నారు. ఒక్క 1994 సంవత్సరంలోనే ఆయన నుంచి ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. కృష్ణ గారితో నెంబర్ 1 అనే సినిమాను తీసి ఫ్లాపుల్లో ఉన్న సూపర్ స్టార్కు మంచి హిట్ సినిమాను అందించారు. ఆ తర్వాత అలీతో యమలీలా సినిమాను తీసి అదే ఏడాదిలో 2 హిట్ను సాధించారు. ఆ తర్వాత జగపతి బాబుతో శుభలగ్నం అనే వెరైటీ సినిమాను తీసి 3 హిట్ను సాధించారు. ఆ తర్వాతే బాలయ్యతో కాంబినేషన్ను సెట్ చేసుకున్నారు. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్ సమయం 30 నిమిషాలు. కటివస్తి థెరపీ, నడుం నొప్పికి, డిస్క్ సమస్యలకు, సయాటికా ఉన్న వారికి ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్ సమయం 40 నిమిషాలు. ఇలా 20కి పైగా ఉత్తమమైన ఆయుర్వేద చికిత్సలను 5 నుండి 10 సంవత్సరాలకు పైగా అనుభవం గల కేరళ థెరపిస్టుల ద్వారా చికిత్సను చేయబడును. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యులతో ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులను పరిష్కరిస్తూ ముఖ్యంగా ఆర్థరైటిస్, సోరియాసిస్, నరాలకు సంబంధించిన వ్యాధులు, పక్షవాతం, పార్కిన్సన్స్ వంటి రోగాలకు మంచి ఫలితాలను అందిస్తూ ముందుకు కొనసాగుతోంది మీ అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్. మా హాస్పిటల్స్ బ్రాంచులు హైదరాబాద్, విశాఖపట్నం, నెల్లూరు. 1994 సంవత్సరంలో వరుసగా 3 హిట్ సినిమాలు తీసిన తర్వాతే మొట్టమొదటిసారి బాలయ్యతో ఆయన జత కలిశారు. ఓవైపు భైరవ ద్వీపం, బొబ్బిలి సింహం అంటూ సక్సెస్ ట్రాక్లో ఉన్న బాలయ్యకు ఈ ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా తోడవడంతో ఈసారి సినీ ఇండస్ట్రీ షేక్ అయిపోవటం ఖాయమని అభిమానులంతా ఫిక్స్ అయిపోయారు. నిజానికి ఎస్వి కృష్ణారెడ్డి గారి సినిమా అంటే చాలు నిర్మాతగా అచ్చిరెడ్డి గారి పేరే అందరికీ గుర్తుకొస్తూ ఉంటుంది. కానీ ఈ టాప్ హీరో సినిమాకు మాత్రం ఆచంట గోపీనాథ్ గారు నిర్మాతగా వ్యవహరించారు. ఎస్వి కృష్ణారెడ్డి గారే ఈ సినిమా కథను రాసుకున్నారు. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ విభాగంతో పాటుగా సంగీత దర్శకత్వ బాధ్యతలను కూడా ఎస్వి కృష్ణారెడ్డి గారే తీసుకున్నారు. దివాకర్ బాబు గారితో డైలాగ్స్ను రాయించారు. ఇక ఈ సినిమా విషయంలోనే సినీ ఇండస్ట్రీ అంతా షేక్ అయిపోయిన ఘటన ఒకటి జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్గా మొదట్లో కృష్ణ గారి కూతురు మంజుల గారిని అనుకున్నారు. బాలయ్య పక్కన కృష్ణ గారి కూతురు మంజుల హీరోయిన్గా నటించబోతోందంటూ ఈ సినిమా గురించి ఓ ప్రకటన కూడా రిలీజ్ చేశారు. ఆ ప్రకటనే కృష్ణ గారి అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. సాధారణంగా హీరోల కొడుకుల్ని హీరోలుగా ఆదరించే అభిమానులు తమ అభిమాన హీరోల కుమార్తెలను మాత్రం హీరోయిన్స్గా అంగీకరించరు. తమ ఇంట్లో అక్కలాగానో చెల్లిలాగానో వాళ్ళను భావిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరో కూతురు వేరే హీరోల పక్కన డ్యూయట్స్ పాడటం లాంటివి సహజంగానే ఫ్యాన్స్కు నచ్చవు. పక్క భాషలో వారి సంగతి పక్కన పెడితే మన తెలుగువారు మాత్రం ఈ విషయంలో చాలా గట్టిగా ఉంటారు. కృష్ణ గారి కుమార్తె మంజుల గారి విషయంలోనూ అదే జరిగింది. కృష్ణ గారి కుమార్తె మంజులకు హీరోయిన్ అవ్వాలనే కోరిక బలంగా ఉండేది. మంచి నటిగా గుర్తింపు పొందాలనే ఆరాటము ఉండేది. అదే విషయం తన ఫాదర్ కృష్ణ గారికి చెప్తే ముందు కొంత తటపటాయించినా చివరకు ఓకే చెప్పేశారు. అప్పటికే నెంబర్ 1 సినిమాను తనతో తీసి హిట్ కొట్టిన ఎస్వి కృష్ణారెడ్డిపై కృష్ణ గారికి మంచి సాఫ్ట్ కార్నర్ ఉంది. ఫ్యామిలీ మూవీస్ను బాగా తీస్తూ హీరోయిన్స్ను పద్ధతిగా చూపెడుతున్న ఎస్వి కృష్ణారెడ్డి గారంటే అభిమానము పెరిగింది. దాంతో ఆయన పిలిపించి తన కుమార్తెను హీరోయిన్గా నువ్వే పరిచయం చేయాలని కృష్ణ గారే స్వయంగా అడిగారు. దీంతో మరో మాటకు తవ్వివ్వకుండా వెంటనే ఓకే చెప్పిన ఎస్వి కృష్ణారెడ్డి గారు బాలయ్యతో తీయబోయే సినిమా గురించి కృష్ణ గారితో చెప్పారట.
బాలయ్య వంటి స్టార్ హీరో సినిమాతో మంజుల గారు ఈ సినీ ఇండస్ట్రీకి పరిచయం అయితే ఆమె ఫ్యూచర్ బాగుంటుందంటూనే టాప్ హీరో సినిమా కథను కృష్ణ గారికి చెప్పి మరీ మొత్తానికి ఆ సినిమాలో మంజుల గారు నటించేలా ఒప్పించారు. ఓ ప్రకటన కూడా వీళ్ళ కాంబినేషన్ గురించి ఇప్పించారు. అయితే ఈ వార్తను చూసిన కృష్ణ గారి అభిమానులు నానా బీభత్సం చేశారు. మంజుల గారిని వేరే హీరోల పక్కన హీరోయిన్గా అసలు ఒప్పుకోలేమంటూ గొడవలు చేశారు. కృష్ణ గుంటూరు జిల్లాల నుంచే కాదు, ఏలూరు, కాకినాడ, వరంగల్, కరీంనగర్ ఇలా పలు ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో కృష్ణ గారి అభిమానులు హైదరాబాద్కు తరలి వెళ్లారు. పద్మాలయ స్టూడియోను చుట్టుముట్టారు. కృష్ణ గారు స్వయంగా బయటకు వచ్చి అభిమానులు కలిసి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫ్యాన్స్ మాత్రం అంగీకరించలేదు. మీరు మా దైవం, మీ అమ్మాయి మాకు చెల్లెలు, ఆమెను హీరోయిన్గా అంగీకరించలేమంటూ అభిమానులు కరాఖండిగా చెప్పేశారు. చివరకు అభిమానుల మనోభావాలను గౌరవించిన కృష్ణ గారు ఈ సినిమా విషయంలో వెనక్కు తగ్గాల్సి వచ్చింది. మంజుల గారు కూడా తన తండ్రి పట్ల, తమ కుటుంబం పట్ల అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలను దృష్టిలో పెట్టుకుని తన సినీ కెరీర్ను త్యాగం చేయాల్సి వచ్చింది. ఈ సినిమా నుంచి తనంతట తానే ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. మంజుల ఇకపై సినిమాల్లో నటించదు అంటూ కృష్ణ గారే ప్రకటించడంతో టాప్ హీరో సినిమాలో బాలయ్య పక్కన నటించేందుకు మరో హీరోయిన్ కోసం ఎస్వి కృష్ణారెడ్డి అన్వేషణ ప్రారంభించారు. చాలామంది హీరోయిన్ల పేర్లను పరిశీలించిన ఎస్వి కృష్ణారెడ్డి చివరకు అందరి పేర్లను కొట్టేసి తనకు బాగా కలిసి వచ్చిన సౌందర్య గారి వైపే ఆయన మొగ్గు చూపారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలుడు, నెంబర్ 1 సినిమాల్లో హీరోయిన్గా నటించిన సౌందర్య గారినే బాలయ్య సరసన హీరోయిన్గా ప్రకటించి ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేశారు. ఎలాంటి అడ్డంకులు లేకుండా త్వరగానే ఈ సినిమా షూటింగ్కు గుమ్మడికాయ కూడా కొట్టేశారు. నిజానికి ఈ సినిమాకు ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగింది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఎస్వి కృష్ణారెడ్డి మొట్టమొదటిసారి ఓ టాప్ హీరోతో జతకట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాపై భారీగా పెట్టుబడి పెట్టారు. పోటీ పడి మరీ భారీ రేట్లకు ఈ సినిమా హక్కులను కొనుగోలు చేశారు. నిర్మాత ఆచంట గోపినాథ్కు ఈ సినిమా విడుదలకు ముందే పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేసింది. టేబుల్ ప్రాఫిట్ను పొందారు. సినిమా కనుక హిట్ అయితే నిర్మాతకు లాభాల్లో కూడా అదనంగా వాటా దక్కుతుంది. పక్కాగా హిట్ అవుతుంది కాబట్టి భారీ లాభాలు తనకు ఖాయమని నిర్మాత కూడా ఆశలు పెట్టుకున్నారు. 1994 సంవత్సరం డిసెంబర్ 9వ తారీఖున ఈ టాప్ హీరో సినిమా రిలీజ్ అయింది. విపరీతమైన అంచనాలు పెట్టుకుని వెళ్ళిన ప్రేక్షకులకు ఎస్వి కృష్ణారెడ్డి గారు రాసిన కథ అంతగా ఎక్కలేదు. రొటీన్ కథే కదా, కొత్తగా ఏముందంటూ ఈ సినిమాపై మిక్స్డ్ రియాక్షన్ అనే ఇచ్చారు. భైరవ ద్వీపం, బొబ్బిలి సింహ సినిమాలను చూసిన కళతో టాప్ హీరోలో బాలయ్య పాత్ర తీరుతెన్నులను చూసి అభిమానులు సైతం పెదవి విరిచారు. పవర్ఫుల్ క్యారెక్టర్ను రాసుకోలేదంటూ కామెంట్లు కూడా విసిరారు. కట్ చేస్తే యావరేజ్ టాక్ నుంచి ఫ్లాప్ టాక్ మధ్య ఈ సినిమా రిజల్ట్ ఊగిసలాడిన పరిస్థితి. చివరకు ఇండస్ట్రీ జనాలు కూడా ఈ సినిమాను ఫ్లాప్ల లిస్టులో చేర్చేశారు. అసలు ఈ సినిమాకు ఎందుకు ఇలాంటి రిజల్ట్, కథ బాగానే ఉంటుంది కదా అని బాగా ఆలోచిస్తే నాకైతే ఓ విషయం బోధపడింది. ఈ సినిమాలోని అసలు కథకు, మెయిన్ ప్రాబ్లంకు హీరోకు పర్సనల్ కనెక్టివిటీ లేదు. డబ్బులు తీసుకొని పనులు చేసి పెట్టే ఓ కిరాయి రౌడీ అయిన హీరో ఓ ఇంటికి పెద్ద కొడుకుగా రావటం, ఆ ఇంట్లో ఉన్న సమస్యలను తీర్చడమే ఈ సినిమా కథ. హీరో చెల్లెమ్మ అని పిలుస్తున్నా, అమ్మ అని పిలుస్తున్నా ఆయా సీన్లలో సెంటిమెంట్ అన్నది ఆడియన్స్కు కనెక్ట్ అవ్వలేదేమో అన్నది నా అభిప్రాయం. అలా కాకుండా హీరోకు ఆ కుటుంబానికి పర్సనల్ కనెక్టివిటీ కనుక ఉంటే సెంటిమెంట్ సీన్లలో పస ఉండేది. పాటలు బాగున్నా, ఎమోషన్ సీన్లను బాగానే రాసుకున్నా, ఆయా సీన్లలో బాలయ్య బాగా నటించినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఎస్వి కృష్ణారెడ్డి స్టార్ హీరోలను హ్యాండిల్ చేయలేడు అన్న విమర్శలను ఈ సినిమా తెచ్చిపెట్టింది. అయితే థియేటర్లలో ఫ్లాప్గా మిగిలిపోయిన ఈ సినిమా టీవీలో మాత్రం బాగా పర్ఫామ్ చేసింది. ఎప్పుడు టీవీలో ఈ సినిమాను వేసినా భారీగా రేటింగ్లు దక్కేవి. ఈ సినిమా రిజల్ట్పై ఎస్వి కృష్ణారెడ్డి కొన్నేళ్ల క్రితం రియాక్ట్ అయ్యారు. బాలయ్యతో తీసిన టాప్ హీరో సినిమా ఎందుకు ఫ్లాప్ అయిందని అడిగితే సూటిగా సమాధానం చెప్పారు. టాప్ హీరో సినిమా ఫ్లాప్ అంటే నేను ఒప్పుకోను. ఆ సినిమాను కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్కు మంచి లాభాలు వచ్చాయి. నిర్మాత కూడా నష్టపోలేదు. బాలయ్యతో నా కాంబినేషన్లో ఫస్ట్ టైం సినిమా కాబట్టి హైప్ ఎక్కువైపోయింది. ఆడియన్స్ అంచనాలను ఈ సినిమా అందుకోలేకపోయిన మాట వాస్తవమే. నెగిటివ్ టాక్ కూడా వచ్చింది. అయినా సరే ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. నేను బల్లగుద్ది మరీ చెప్తాను, టాప్ హీరో సినిమా వల్ల ఎవరూ నష్టపోలేదని. కాకపోతే ఈ విషయాలు బయటకు ఎవరికీ తెలియదు. సినిమాకు బయట జరిగిన టాక్ను బట్టి ఫ్లాప్ అనే ముద్రను వేసేలే కానీ నా ఉద్దేశంలో టాప్ హీరో సినిమా హిట్టే అంటూ ఎస్వి కృష్ణారెడ్డి గారు చెప్పుకొచ్చారు. ఇదండి బాలయ్య, ఎస్వి కృష్ణారెడ్డి కాంబినేషన్లో వచ్చిన టాప్ హీరో సినిమా తెర వెనుక కథ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.